స్టార్ట్ చేద్దాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ అమెరికాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. యుద్ధం ముగిసినట్లుగా ట్రంప్ ఒక పోస్ట్ కూడా చేశారు. ద డీల్ విత్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఈజ్ నౌ కంప్లీట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్. I hereby fully authorize the toll-free opening of the Strait of Hormuz and simultaneously herewith authorize the immediate removal of the United States naval blockade. Ships of the world, start your engines. Let the oil flow. President డొనాల్డ్ జే ట్రంప్ ట్రూత్లో పోస్ట్ చేశారు. సార్, ఒప్పందం కుదిరింది, యుద్ధం ముగిసింది. అసలు ఈ ఒప్పందంలో ఏముంది? అంటే ఒప్పందంలో మొదటి అంశం ఏంటంటే అన్ని రకాల యుద్ధాలు ఇంక్లూడింగ్ లెబనాన్లో ఇజ్రాయెల్ జరుపుతున్నది కూడా ముగుస్తుంది ఇమీడియట్గా. రెండవది యుఎస్ నావల్ బ్లాకేడ్ ఎండ్ అయిపోతుంది. మూడవది స్టేట్ ఆఫ్ హార్మూజ్ సహజంగానే తెరుచుకుంటుంది. యుద్ధం ముగిసింది అంటే స్టేట్ ఆఫ్ హార్మూజ్ తెరుచుకుంటుంది. ఈ నాలుగవది నెక్స్ట్ 60 డేస్లో ఈ న్యూక్లియర్ ఇష్యూ పైన ఫైనల్ అగ్రిమెంట్ కొరకు చర్చలు జరుగుతాయి. ఇప్పుడు ఇది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రమే. ఐదవది ఇరాన్ పైన శాంక్షన్స్ను ఎత్తివేస్తారు. ఆరవది ఇరాన్ నిధులు స్తంభించున్నాయి. $24 బిలియన్ స్తంభించున్నాయి. వాటిని విడుదల చేస్తారు. అందులో సగం ఈ డీల్ ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన సంతకమైన వెంటనే రిలీజ్ అవుతాయి. సో ఇవి ప్రధానంగా ఈ ఒప్పందంలోని అంశాలు. ఇక ఇరాన్ మిసైల్ ప్రోగ్రాం గురించి ఈ ఒప్పందంలో లేదు. అంటే ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ లిమిట్ చేయాలి అనేది ఎక్కడా లేదు. అలాగే ఇరాన్ సపోర్ట్ ఫర్ ప్రాక్సీస్, అమెరికా ఇజ్రాయిల్ డిమాండ్లలో ఈ ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ ఒక లిమిట్ చేయాలి, ఇరాన్ మిలిటరీ కెపాసిటీ అనేది ఒక డిమాండ్గా ఉంది. ఇరాన్ తన ప్రాక్సీస్ అంటే హమస్కు, హిజ్బుల్లా, యెమెన్లో హూతీసు, ఇరాక్లో షియా మిలీషియాలకు వీళ్ళకి ఇచ్చేటువంటి మద్దతు, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమికి ఇచ్చే మద్దతు విషయంలో ఈ డీల్లో ఎక్కడా లేదు. సో అందువల్ల స్థూలంగా డీల్ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జూన్ 19th రోజు జెనీవాలో సంతకాలు అవుతాయి. సో ఈ డీల్లో ప్రధానంగా ఇమ్మీడియట్ కన్సర్న్స్ అడ్రస్ చేశారు. ఇమ్మీడియట్ కన్సర్న్ ఏంటి? స్టేట్ ఆఫ్ హార్మూజ్ తెరవాలి, నావల్ బ్లాకేడ్ ఆగాలి, పరస్పర దాడులు ఆగాలి. వీటికి అగ్రిమెంట్ కుదిరింది. సబ్స్టాన్షియల్ ఇష్యూస్ అయిన న్యూక్లియర్ ఇష్యూ పైన ఇప్పటికీ ఏ కమిట్మెంట్ లేదు. సో అందుకే ట్రంప్ చెప్పింది ఏంటంటే న్యూక్లియర్ ఇష్యూ పైన కనుక పర్మనెంట్ అగ్రిమెంట్ కుదరకపోతే మళ్ళీ దాడులు మొదలు పెడతామని ఒక కేవియట్ ఇచ్చి పెట్టాడు. సో అందువల్ల ఒప్పందం మేరకు అంటే మొదటి నుంచి కూడా ఇందులో ఇరిటెంట్గా మిగిలింది ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ. సో ఆ ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూను జాగ్రత్తగా నెక్స్ట్ 60 డేస్కు వాయిదా వేశారు. ఇరాన్ కూడా ప్రకటించింది ఏంటంటే ఇది ఆ తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయొచ్చు టైం పీరియడ్ అంటారు. అంటే ఒక రకంగా న్యూక్లియర్ ఇష్యూను బరీడ్ అండర్ ద కార్పెట్ అని ఇంగ్లీష్లో ఇడియం ఉంది. దాన్ని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇప్పుడైతే ఇమీడియట్గా యుద్ధం ఆగాలి కనుక యుద్ధం ఆపటానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. తర్వాత ఇరాన్ రీకన్స్ట్రక్షన్ గురించి కూడా చర్చలు జరగాలి. అంటే యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని నివారించి ఇరాన్ పునర్నిర్మాణం విషయంలో కూడా చర్చలు జరుగుతాయి. సో అందువల్ల ఓవరాల్గా పీస్ డీల్ అయితే కుదిరింది, వార్ అయితే ముగిసింది. అయితే ఈ వార్ ఎంత మేరకు నిలబడుతుంది, ఈ ఒప్పందం ఎంత మేర నిలబడుతుంది, ఫైనల్ అగ్రిమెంట్ కుదురుతుందా లేదా, ఇలాంటి అంశాలు అయితే ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిన్నాయి. సార్, అంటే యుద్ధం పూర్తిగా ఆగినట్టుగా మనం అర్థం చేసుకోవాలా సార్? అసలు ఈ ఒప్పందం నిలుస్తుందా సార్? అంటే ఒప్పందం నిలవాలనే కోరుకుందాం. నిలుస్తుందా లేదా అనేది ఎవరమో ప్రిడిక్షన్ స్పెక్యులేషన్ చేయలేము. ఎందుకు చేయలేమంటే ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ ఉంది ఇందులో. అలాగే ఇందులో గ్లోబల్ డామినేషన్ కొరకు అమెరికా జరిపే ఎత్తులు, ఈ రీజనల్ డామినేషన్ కొరకు అమెరికా జరిపే ఎత్తులు, ఇరాన్ తన బేస్ నిలబెట్టుకోవటానికి చేసే కృషి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ప్లే అవుతూ ఉంటాయి.
సో ఇందులో ఇజ్రాయిల్ ఈ ఒప్పందాన్ని ఎండార్స్ చేసినట్టు లేదు. నెతన్యాహుకు అభ్యంతరాలు ఉన్నాయని ట్రంపే పేర్కొన్నాడు. సో నెతన్యాహుకు అభ్యంతరాలు ఉన్నాయి కనుక ఇజ్రాయిల్ స్వభావం మన గతంలో చూస్తే చాలా దూకుడుగా ఇజ్రాయిల్ వ్యవహరిస్తుంది. అంటే ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు పక్కనున్న దేశాలపైన దాడులు చేస్తూనే ఉంటుంది ఇజ్రాయిల్. ఇక ఈ ప్రాంతంలో మీకు గాజా ఇష్యూ అలాగే ఉంది. హిజ్బుల్లా విషయంలో లెబనాన్పై కూడా యుద్ధం చేయకూడదు అని ఒప్పందంలో ఉంది. కానీ మేజర్ ఇష్యూ ఏంటంటే గాజా ఇష్యూ అనడ్రస్డ్. సో దాన్ని ఈ ఒప్పందంలో ఏమీ లేదు. కానీ గాజాలో ఉన్న హమస్కు ఇరాన్ మద్దతు కొనసాగుతుంది. ఎందుకంటే ఆ ఒప్పందంలో ఆ అంశం కూడా ఏమీ లేదు ఇరాన్ ప్రాక్టీస్ నుంచి. రేపు ఇజ్రాయెల్ కనుక మళ్ళీ గాజాపై దాడులు రెజ్యూమ్ చేస్తే పరిస్థితి ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంది. సో అందువల్ల ఇజ్రాయిల్కు పాలస్తీనాకు మధ్య ఉండే వివాదము చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వివాదాలు, అది హిజ్బుల్లా వివాదం కావచ్చు, ఇతర వివాదాలు కావచ్చు, అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. అన్నిటికీ మించి న్యూక్లియర్ ఇష్యూ అన్అడ్రస్ ఇప్పటికీ. సో న్యూక్లియర్ ఇష్యూ ఏం చెప్తోంది అంటే మీకు ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వల్ని అమెరికాకు అప్పచెప్పాలి, లేదా న్యూట్రల్ కంట్రీకి అప్పచెప్పాలి. దాన్ని డైల్యూట్ చేయాలన్నది అమెరికా డిమాండ్. ఆ డిమాండ్కు ఇరాన్ ఇప్పటి వరకు ఒప్పుకోలేదు. సో ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ పరిష్కారం కాకుండా ఒక కాంప్రిహెన్సివ్ పీస్ ఏ మేరకు నిలబడుతుంది అనేది క్వశ్చన్. వాస్తవంగా ఒబామా టైంలో అమెరికా ఇరాన్ ఒప్పందం కుదిరింది. అది 3 years వరకు బాగా పనిచేసింది కూడా. కానీ సడన్గా ట్రంప్ 2018లో ఆ ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్నాడు. సో అక్కడితో స్టార్ట్ అయింది ఈ గందరగోళం అంతా. సో ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇరాన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడటానికి సిద్ధంగా లేదు. మరి ఈ న్యూక్లియర్ ఇష్యూను తాత్కాలికంగా ఈ ఎంఓయూ పరిధి నుంచి పక్కకు జరిపేసి దాన్ని 60 రోజుల పాటు చర్చలు జరుపుతారు. ఆ చర్చల్లో దాన్ని తేలుతుంది అని ప్రకటించారు. సో ఈ ఒప్పందంలో ఒక సమస్య టోల్ ట్యాక్స్ లేదు అని. మనం ఈ స్టేట్ ఆఫ్ హర్మోజ్ పైన ఇరాన్ టోల్ విధిస్తుంది పోస్ట్ వార్ సిచ్యువేషన్లో అన్నారు. ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారము ఒప్పందాన్ని ఇరాన్లోని మెహర్ న్యూస్ ఏజెన్సీ కూడా ప్రకటించింది. ఫస్ట్ టైం అమెరికా ఇరాన్లు రెండూ కూడా ఇరాన్ ఈ ఒప్పందం ధృవీకరించాయి. అటు ట్రంప్ ఒప్పందం కుదిరిందని ప్రకటించాడు, ఇరాన్లోని మెహర్ న్యూస్ ఏజెన్సీ కూడా ధృవీకరిస్తూ ఈ టెక్స్ట్ ఆఫ్ ద డీల్ గురించి ఇరాన్ ఇప్పుడు నేను చెప్పినంత ఇరానే రాసింది. ట్రంప్ చెప్తే మనం నమ్మలేము, ఎందుకంటే ట్రంప్ చాలా చెప్తూ వచ్చాడు కనుక. సో June 19th రోజు మీకు జెనీవాలో సంతకాలు జరుగుతాయని కూడా బోత్ అమెరికా అండ్ ఇరాన్ రెండూ ధృవీకరించాయి. సో అందువల్ల మీకు స్టేట్ ఆఫ్ హర్మోజ్లో ఉండే మేజర్ ఇష్యూ అంటే టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామన్నది లేదు. కానీ ఇరాన్ పునర్నిర్మాణానికి చర్చలు జరగాలి, ఒప్పందం కుదరాలి. అందులో గనక కమిట్మెంట్లో రాకపోతే ఇరాన్ మళ్ళీ స్టేట్ ఆఫ్ హర్మోజ్ నుంచి నేను వసూలు చేస్తాను అని ఫ్యూచర్లో అనే అవకాశం ఉంది. ఎందుకంటే అది మొదటి నుంచి ఇరాన్ పెట్టిన కండిషన్ ఏంటంటే స్టేట్ ఆఫ్ హర్మోజ్ పైన February 28లో ఈ వార్ మొదలు కాకముందు అది ఫ్రీగానే ఉండే కదా, ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ మాపై యుద్ధం చేసి మాకు చాలా నష్టం కలిగించారు కనుక ఆ నష్టాన్ని నివారించుకోవడానికి స్టేట్ ఆఫ్ హర్మోజ్ పైన టోల్ విధిస్తాము, ఒమన్ ఇరాన్ కలిపి దాన్ని పంచుకుంటాయని ఇరాన్ ప్రతిపాదించింది. అందువల్ల ఇప్పటికైతే టోల్ ఉండదు అని చెప్పారు. మరి ఇరాన్ రీకన్స్ట్రక్షన్ భారం ఎవరిది అనేది క్వశ్చన్ మార్క్నే ఉంది. బహుశా అమెరికా భారాన్ని తోటి గల్ఫ్ దేశాలపైన సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల పైన నెట్టివేసే అవకాశం ఉంది. సో అందువల్ల ఇప్పటికైతే పీస్ ఈజ్ వెరీ ఫ్రెజైల్. ఇరాన్లో ఆల్రెడీ ఈ డీల్ అమెరికాతో డీల్ కుదరకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. అమెరికాలోమో ఈ వార్ ఆపాలని ప్రదర్శనలు జరుగుతున్నాయి, ఇరాన్లోమో అమెరికాతో డీల్ కుదరకూడదు ఇంత నష్టం చేశాక అని ఇరాన్లో తీవ్రమైన ఉద్యమాలు మొదలయ్యాయి ఆల్రెడీ. సో అందువల్ల అయితే ఇద్దరికీ కూడా అవసరం. ఇక్కడ ఈ మేరకైనా ఇప్పటివరకు నేను చెప్పిన అంశాలను బట్టి ఒప్పందం ఫ్రెజిలిటీ మనకు అర్థమవుతుంది. అంటే ఒప్పందం ఎంత ఇబ్బందుల్లో ఉండే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ఒప్పందానికి ఉండేటువంటి ఒక స్టెబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే
అమెరికా ఇరాన్లు రెండు యుద్ధంలో నష్టపోయాయి. అమెరికా నష్టపోయింది, ఇరాన్ భారీగా నష్టపోయింది. రెండు దేశాలకు కూడా కనుచూపు మేరలో ఎండు కనబడలేదు. అంటే ఈ వార్లో మేము గెలుస్తాము అని అమెరికాకు నమ్మకం లేదు. చరిత్ర కూడా అదే చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళ తర్వాత కూడా అమెరికా పారిపోయింది. వియత్నాంలో అదే జరిగింది. కొరియన్ వార్ ఇప్పటికీ ఒప్పందం కుదరగానే ఫ్రోజన్ వార్గానే మిగిలిపోయింది. అందువల్ల అమెరికా ఈ అసిమెట్రిక్ వార్ వల్ల, అంటే ఇరాన్ అనుసరించిన వ్యూహం వల్ల ఈ వార్లో ఇరాన్ తమ లక్ష్యాలను అయితే పూర్తిగా సాధించే అవకాశం కనిపిస్తలేదు. ఇరాన్ కూడా అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన గెలిచే అవకాశం లేదు. సో అమెరికాకు ఇరాన్కు కూడా రెండిటికి వార్ భారమవుతోంది, పరిష్కారం కనబడం లేదు. ఇరుగు పొరుగు దేశాలకు కూడా యుద్ధం ఒక తంటాగా మారింది. అందువల్ల దేర్ ఆర్ ఆల్ అదర్ ఇంట్రెస్ట్. అమెరికాకు ఎంత వీలైనంత త్వరగా యుద్ధం ముగిసి ఏదో ఒక ఒప్పందం కుదురుందని చెప్పుకొని ఆనరబుల్ ఎగ్జిట్, గౌరవప్రదంగా బయటపడాలని అమెరికా బాధ. ఈ యుద్ధం ఆగితే కనీసం తనకు శాంక్షన్స్ ఎత్తిపోతాయి, స్తంభించిన నిధులు మళ్ళీ రిలీజ్ అవుతాయి, తన ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కంటిన్యూ చేసుకోవచ్చు, ఊపిరి పీల్చుకోవటానికి అవకాశం వస్తుందని ఇరాన్ చూస్తుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ ఈ వార్ కోరుకోలేదు, వద్దని కూడా అమెరికాపై ఒత్తిడి తెచ్చాయి. కానీ అమెరికా ఏకపక్షంగా ఈ వార్ను ఆ దేశాలపైన ఇంపోజ్ చేశాయి కనుక ఆ దేశాలకు కూడా వార్ పట్ల ఆసక్తి లేదు. చైనా, రష్యాలు ఇరాన్కు మంచి మిత్ర దేశాలు అయినా అమెరికా యుద్ధాన్ని ఆపలేకపోయాయి. అదే సమయంలో ఇరాన్తో తమకున్న సంబంధాల వల్ల ప్రయోజనాల్ని వదులుకోలేవు. సో ఇప్పుడు చైనా ఉంది, ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, సౌదీ అరేబియా, యుఏఈలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల పశ్చిమాసియాలో చైనాకు కూడా ఈ వార్ ఆగిపోవాలనే కోరిక ఉంది. సో వరల్డ్ పవర్స్కు వార్ ఆగాలనుంది. ఇక మిగతా కంట్రీస్, యూరప్ నుంచి ఇండియా వరకు ఈ ఆయిల్ ప్రైసెస్ పెరిగి మనం ఇబ్బందులు పడుతున్నాయి కనుక మనకు వార్ క్లోజ్ కావాలని ఉంటుంది. సో అందరికీ కూడా వార్ క్లోజ్ కావడం అనేది ఒక ప్రియారిటీగా ఉంది. ఎందుకంటే దీనికి ఏమి పరిష్కారం కనబడతలేదు, ఎండు కనబడతలేదు, ఎవరు గెలిచేదే లేదు. ఇప్పుడు యుద్ధాలు ఎలా ఆగాలి? ఆగితే ఎవరొకరు ఓడిపోయి ఆగాలి. ఆ సూచన లేదు. లేదంటే ఒప్పందం కుదరాలి. లేకపోతే ఇది కాన్స్టాంట్ సమస్యగా మిగిలిపోతుంది. అందువల్ల అన్ని దేశాలకు, ఇందులో ఉన్న ఆల్ స్టేక్ హోల్డర్స్కు యుద్ధం ఆగడం అవసరము గనక బహుశా యుద్ధం నిలిచిపోతుంది, ఒప్పందం నిలబడుతుందని ఆశించున్నాం. సార్, ఈ పీస్ డీల్ని చూస్తే ఏమర్థం అవుతుంది సార్? కొద్దిసేపటి క్రితం డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. ద గ్రేట్ డీల్ విల్ బ్రింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు ద హోల్ రీజియన్. మెనీ ప్రెసిడెంట్స్ హ్యావ్ ట్రైడ్ టు మేక్ పీస్ విత్ ఇరాన్ and all have failed before me. The leaders of the region have for the first time found a president who can help them achieve real peace. With the opening of the strait upon the signing of the deal on Friday, for purposes of mine removal, oil will flow on both ends again for the region and the world. So ఈ యుద్ధంలో గెలిచింది ఎవరు సార్? ఇరానా లేకపోతే అమెరికానా? ట్రంప్ సెల్ఫ్ డబ్బా కూడా పరాకాష్ట ఇది. సో ఇంతవరకు ఏ అధ్యక్షుడు ఇరాన్ ఈ ప్రాంతంలో శాంతి తేలే నేనే తెచ్చానంట. అసలు శాంతి చెడగొట్టిందే నువ్వు, తెచ్చెక్కడిది? ఇప్పుడు 2015లో బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ 5 మెంబర్స్, అలాగే మీకు ఈ ఇరాన్, ఇవన్నీ దేశాలు కలిసి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్ని ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలోకి వచ్చాయి. ఇరాన్ అణుబాంబు తయారీకి అవకాశమే లేకుండా పోయింది. దీన్ని IAEA ధృవీకరించింది. యుఎస్ డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్, యుఎస్ కౌంటర్ టెర్రరిజం చీఫ్ అమెరికన్ పార్లమెంట్కి ఇచ్చిన నివేదికల్లో అంగీకరించారు. సో అసలు ఎక్కడా గొడవే లేదు కదా. సో 2018లో ట్రంప్ ఫస్ట్ టైం వచ్చి ఈ ఒప్పందం నుంచి విడ్రా అయ్యాడు, శాంక్షన్స్ విధించాడు. తర్వాత సెకండ్ టైం వచ్చాక యుద్ధం చేశాడు. ఇందులో ట్రంప్ సాధించింది ఏంటి? అసలు ట్రంపే పీస్ని చెడగొట్టాడు. ఇప్పుడు పీస్ నేనే కాపాడాను, ఏ ప్రెసిడెంట్ చేయలేదు, ఈ ప్రెసిడెంట్ ఎవరు చాలా గొప్ప పని చేశాడని చెప్తున్నాడు. ఏం చేసావా అంటే స్టేట్ ఆఫ్ హార్మజ్ తెరిపిస్తున్నా, ఫ్రీగా ఆయిల్ ఫ్లో అవుతుంది. అయ్యా ఫిబ్రవరి 28 ముందు ఫ్రీగా ఫ్లో అయింది, స్టేట్ ఆఫ్ హార్మజ్ తెరిచే ఉంచుకుంది కదా. నీవు దాడి చేస్తేనే కదా స్టేట్ ఆఫ్ హార్మజ్ ఇరాన్ మూసేసింది, ఇరాన్ మైన్స్ పెట్టింది.
ఇప్పుడు ఆ స్టేట్ ఆఫ్ హర్మూజ్ తెరిపించడము, స్టేట్ ఆఫ్ హర్మూజ్లో పెట్టినటువంటి మైన్స్ మందు పాత్రలు తొలగించడము, ఫ్రీగా ఆ షిప్స్ ప్రయాణం అటు నుంచి ఇటు వెళ్ళడము తన గొప్ప విజయంగా ట్రంప్ చెప్పుకుంటున్నాడు. సో అది దానికన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉంటుందా? అవన్నీ కూడా ఫిబ్రవరి 28 వారం కన్నా ముందు ఓపెన్ ఉన్నది, ఎవరు అభ్యంతరమే చెప్పింది లేదు. నీ యుద్ధం వల్ల వచ్చిన సమస్యను యుద్ధం ఆగితే అది ఆగుతుంది, అలా నువ్వు చేసేది ఏమున్నది? యుద్ధం ఆగితే ఆటోమేటిక్గా ఆగుతుంది. అందువల్ల తానే వార్ సృష్టించి తానే పీస్ని చెడగొట్టి తానే మళ్ళీ వారిని ఆపి మళ్ళీ నేనే పీస్ శాంతి దూతాంతి, ఇంతకన్నా అరాచకత్వం ఇంకేమైనా ఉందా? సో అందువల్ల ఇదొక పరాకాష్ట. ఇక ఎవరు గెలిచినట్లు అంటే ఏ వార్లో కూడా ఎవరు విన్నర్స్ ఉన్నారు. ఈ వార్లో ఇప్పుడు ఇద్దరు లూజ్ అయ్యారు, అనుమానం లేదు. కానీ అల్టిమేట్గా అమెరికా ఏం కోరుకున్నది? ఇరాన్ ఈ యుద్ధం అమెరికా మొదలుపెట్టింది, ఇరాన్ మొదలుపెట్టలేదు. మనకు అర్థం కావాల్సింది అంటే ఇరాన్ ఎక్కడా అమెరికా పైన దాడి చేయలే. అమెరికా ఇజ్రాయిల్ మొదలు పెట్టాకనే ఇరాన్ రియాక్ట్ అవుతూ వచ్చాయి. ఇరాన్ ముందుగా ఏకపక్షంగా అమెరికా పైన దాడి చేయలేదు. ఇది మనకు అర్థం కావచ్చు, బ్యాక్ వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. సో అమెరికా ఎందుకు యుద్ధం చేసింది? యుద్ధ లక్ష్యాలు ఏంటి? మొదట్లో ఏమన్నారు? రెజీమ్ చేంజ్ మా లక్ష్యము అన్నారు. తర్వాత ఏమన్నాడు? అసలు అది మా లక్ష్యమే కాదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆ లక్ష్యం ఆల్రెడీ సాధించామన్నాడు. సో ఖమేనీ అంతమయ్యాడు. కానీ మనకు అర్థమవుతుంది, ఇప్పుడు ట్రంప్ ట్వీట్లో ఉంది కదా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని ఆయనే రాశాడు. సో ఎక్కడ రెజీమ్ చేంజ్ అయింది? అదే ఇస్లామిక్ రెజీమ్ ఉంది. వ్యక్తులు మారారు తప్ప వ్యవస్థ మారలేదు కదా. సో అందువల్ల రెజీమ్ చేంజ్ జరగలేదని ట్రంప్ ట్వీట్లోనే అర్థమవుతుంది. విత్ ఇస్లామిక్ రిపబ్లిక్ అన్నాడు. ఇక రెండవది ఏమన్నాడు? ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీని నేను ధ్వంసం చేస్తాం, ఇక ఇరాన్ అణుయుద్ధము చేయదు, అణ్వాయుధము తయారు చేయదు అని చెప్పాడు. సో ఏం జరిగింది? ఎప్పటిదాకా డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ అలాగే డైరెక్టర్ కౌంటర్ టెర్రరిజం వీళ్ళందరూ చెప్తూ వచ్చారు, అయ్యా ఇరాన్ అణుబాంబు తయారు చేసే పరిస్థితిలో లేదు, ఐఏఈఏ పర్యవేక్షణలో ఉండగా అని అన్నారు. కానీ ఐఏఈఏ పర్యవేక్షణ ఎత్తివేసింది అమెరికా. సో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ధ్వంసం చేస్తామంటూ 2025 జూన్లో అటాక్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అటాక్ చేశాడు. కానీ ఇంతవరకు అమెరికన్ పార్లమెంటుకు అమెరికన్ అధికారులే ఇచ్చిన నివేదిక ప్రకారం డిగ్రేడెడ్ బట్ నాట్ డిస్ట్రాయిడ్, అంటే దెబ్బతిన్నాయి తప్ప నాశనం కాలేదు అని. ఎందుకంటే ఇరాన్ తన న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మొత్తం అండర్ గ్రౌండ్లో అప్ టు 600 feet లోపల మీకు బంకర్లలో దాచిపెట్టింది. అందువల్ల ఇంతవరకు అవకాశమే లేదు. ఇప్పుడు ఈ ఎంఓయు కుదిరాక 60 రోజుల్లో న్యూక్లియర్ ఇష్యూ పైన టాక్స్ నడుస్తాయి. అప్పటిదాకా మనం చెప్పలేం ఇరాన్ ఏం ఒప్పుకుంటుందని. ట్రంప్ చెప్పేదేమో లేదు 60 రోజుల్లో ఇరాన్ ఒప్పుకుంటుంది, న్యూక్లియర్ ఫెసిలిటీస్ వదిలేసుకుంటుంది, మేము తెచ్చేసుకుంటాం వాటన్నిటిని యురేనియం నిల్వల్ని, కాదంటే మళ్ళీ యుద్ధం చేస్తాం అంటున్నాడు. బట్ ట్రంప్ ట్రెండ్ చూస్తే నన్ను అలాగే నానుస్తాడు తప్ప ఏమీ చేయడు. చూడాలి అది ఒక్కటి మాత్రం. కానీ ఇప్పటికైతే ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ పైన ఇరాన్ తన వైఖరి ఏమీ మార్చుకోలేదు. అమెరికానే తోకమ్మడిచి ఎంఓయు కుదుర్చుకుంది. గౌరవప్రదంగా ఏం చేసిందంటే దాన్ని క్లోజ్ చేయకుండా నెక్స్ట్ 60 daysలో నెగోషియేట్ చేస్తామని రాసుకొని ట్రంప్కి ఒక ఫేస్ సేవింగ్ అయింది. అందువల్ల రెజీమ్ చేంజ్లో అమెరికా సక్సెస్ కాలే, ఇరాన్ న్యూక్లియర్ అంశంలో సక్సెస్ కాలే. ఇక మూడవది ఇరాన్ మిసైల్ కేపబిలిటీ. ఆ ఇరాన్ మిసైల్ కేపబిలిటీ నుంచి అసలు ఒప్పందం గురించి ప్రస్తావన కూడా లేదు. సో అది చర్చలోనే లేదు, ఇరాన్ మిసైల్ కేపబిలిటీ ఆపాలని. నాలుగవ డిమాండ్ ఏంటి అమెరికాది? ఇరాన్ తన ప్రాక్సీస్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్కి ఇచ్చేటువంటి మద్దతును ఉపసంహరించుకోవాలి అని. సో ఆ మద్దతును ఆపేయాలని. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో గాజాలో హమస్, లెబనాన్లో హిజ్బుల్లా, యమన్లో హూతీస్ అండ్ ఇరాక్లో షియా మిలిషియా. అది ఆ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పైన ఎక్కడా ఇందులో మెన్షనే లేదు. అంటే ఇరాన్ తన ప్రాక్సీస్కి మద్దతు ఇవ్వకూడదు అనే అంశమే లేదు. మరి ఇక ట్రంప్ ఏం సాధించినట్లు? ట్రంప్ ట్వీట్లో ఎక్కడనుందా రెజీమ్ చేంజ్ ప్రస్తావన లేదు, ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ ప్రస్తావన లేదు, ఇరాన్ మిసైల్ కేపబిలిటీ ప్రస్తావన లేదు, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మిత్రపక్షాలకు ఇరాన్ ఇచ్చే మద్దతు గురించి ప్రస్తావనే లేదు. మరి ట్రంప్ ఏం సాధించారని చెప్పుకుంటున్నాడు? స్టేట్ ఆఫ్ హర్మూజ్ తెరిపించాలని చెప్పుకుంటున్నాడు. అయ్యా తెరిచే ఉంది, యుద్ధానికి ముందు నీవు యుద్ధం చేస్తే మూసేశారు, ఇప్పుడు యుద్ధం ఆగితే తెరిచేశారు. కానీ దాన్ని తెరిచాను, తెరిపించాను, నేను అద్భుతం సాధించానని చెప్పుకుంటున్నాను.
కానీ అసలు యుద్ధానికి ఎంచుకున్న ఏ లక్ష్యము నెరవేరలేదు. ఇక మిగిలింది ఏంటి, ఇప్పుడు ఇరాన్ వైపు నుంచి ఏం సాధించింది అంటే ఇరాన్ శాంక్షన్స్ ఎత్తివేయాలని దానికి అంగీకరించింది అమెరికా. అలాగే ఇరాన్ నిధులు అమెరికా స్తంభించి పెట్టింది, వాటిని విడుదల చేయాలని దానికి అమెరికా అంగీకరించింది. సో తనపైనే కాదు తన ప్రాక్సీస్ పై కూడా దాడులు ఆపాలి, ఇంక్లూడింగ్ హిజ్బుల్లా పైన, దానికి అమెరికా అంగీకరించింది. సో ఇరాన్ చెప్పిన 3 అమెరికా అంగీకరించింది. 4వది తన మిసైల్ కెపబిలిటీ ముట్టుకోవద్దన్నారు, దానికి అంగీకరించింది. సో ఇరాన్ చెప్పిన అన్నిటికీ అమెరికా అంగీకరించింది. ఒక్కదానిపైన ఇరాన్ ఏంటంటే వెనక్కి తగ్గింది, టోల్ విధించడం. ఎందుకు వెనక్కి తగ్గింది, అది మొదటి నుంచి ఇరాన్ చెప్తోంది, మా పునర్నిర్మాణానికి మీరు నిధులు ఇస్తే మేము టోల్ వేయము, లేకపోతే టోల్ వేస్తామన్నారు. ఇప్పుడు ఈ ఒప్పందంలో అది కూడా చర్చించుదామని ఒప్పుకున్నారు. ఇక మరి ఇరాన్ క్లియర్గా కనబడుతున్నాయి కదా, అమెరికా డిమాండ్లోమో ఏవి ఒప్పుకోలేదు ఇరాన్, అయినా అమెరికా ఒప్పందాన్ని సిద్ధపడింది. ఇరాన్ తన డిమాండ్లన్నీ సాధించింది కదా, ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరు గెలిచారని. సో ఇక నెక్స్ట్ 60 డేస్లో గనక ఇరాన్ తన యురేనియం నిల్వల్ని అమెరికాకి అప్పచెప్పినా, మరో దేశానికి అప్పచెప్పినా, లేదా సిగ్నిఫికెంట్గా డిస్ట్రాయ్ చేసినా, అప్పుడు మాత్రం ట్రంప్ విజయం సాధించినట్టు. అప్పటిదాకా అమెరికా సాధించింది ఏమీ లేదు. ఇప్పటికైతే అమెరికా కన్నా ఇరానే ఈ ఒప్పందం ద్వారా ఎక్కువ సాధించింది. సో ఎక్కడా మీరు అమెరికా ఏ విషయంలో సాధించిందని ట్రంప్ కూడా చెప్పుకోవడం లేదు కదా. ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఇప్పటికీ శ్రేణ బరువు తెరిపించాలని ఒక్కటే చెప్పుకుంటున్నాడు, మిగతా ఏవి చెప్పుకుంటలేడు కదా. సో అందువల్ల ఇట్స్ ఎ క్లియర్ కేస్ యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ది స్పష్టంగా పై చేయింది. కానీ నెక్స్ట్ 60 డేస్లో ఒక్క న్యూక్లియర్ ఇష్యూ పైన ఇరాన్ ఒప్పిస్తే అమెరికా గ్రేటెస్ట్ విక్టరీ సాధించినట్టు, లేకపోతే ఏవీ లేదు. మళ్ళీ మొదటికొచ్చి పోనీయండి, ఇరాన్ పైన గతంలో ఒబామా కాలంలో కొంచెం ఒప్పందం కుదిరితే కూడా ఏమున్నది, అది ఇరాన్ ఒప్పందానికి ఎప్పుడూ రెడీగా ఉన్నది. సో ఒబామా టైంలో కుదిరిన అమెరికా ఇరాన్ ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా వైదొలిగింది, కానీ ఇరాన్ వైదొలగలేదు కదా, మేము ఎప్పుడూ రెడీ అని అంటుంది కదా ఇరాన్. సో అందువల్ల కొత్తగా అమెరికా సాధించింది ఏమీ లేదు ఈ వార్ వల్ల. ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం ముగిసింది, శాంతి ఒప్పందం కుదిరింది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రభావం భారత్ మీద కూడా పడింది కదా సార్. గ్యాస్ దొరక్క, ఆయిల్ దొరక్క చాలా ఇబ్బందులు కూడా పడినాం. సో యుద్ధం ముగిసింది, శాంతి ఒప్పందం కుదిరింది. సో భారత్పై దీని ప్రభావం ఏంటి సార్? యుద్ధం వల్ల అత్యంత దెబ్బతిన్న దేశాలు భారత్, అత్యంత ఇబ్బందులు పడ్డ దేశాలు. కానీ యుద్ధం ముగింపులో ఏ పాత్ర లేని దేశం భారతదేశం. సో అందువల్ల ఒకటి భారత్పై ప్రభావము, ఈ ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితులు మన దేశ ఎకానమీని ఎలా ఫ్రెజైల్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఈ వార్ వల్ల ఇండియన్ ఎకానమీ విలవిలలాడింది ఒక రకంగా. మన రూపీ 97 పర్ డాలర్కి చేరుకుంది. మన విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి స్టాక్ మార్కెట్ నుంచి. అలాగే మన ఇన్ఫ్లేషన్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే 8.3%కి చేరింది. సో ఎకానమీలో ఎనర్జీ క్రైసిస్ చాలా సీరియస్ రూపాన్ని సంతరించుకుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గడం మొదలయ్యాయి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడం మొదలైంది. సో ఈ ప్రాంతంలో ఉన్న 1 కోటికి పైగా ఉన్న భారతీయుల జీవనోపాధి, లైవ్లీహుడ్ ఇబ్బందుల్లో పడింది. సో ఏ రకంగా చూసినా ఇండియా ఈ ఇష్యూస్ వల్ల, ఈ వార్ వల్ల నష్టపోయింది. పైగా మనం ఈ వార్లో పెద్ద సమస్య ఫారిన్ పాలసీ రివర్స్. సో గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ ఏంటి అంటే మోడీ ప్రభుత్వం ఈ పరిస్థితులను హ్యాండిల్ చేయడంలో కంప్లీట్ ఫెయిల్యూర్. ఎందుకంటే మన పక్కనే జరుగుతున్న యుద్ధం, మనపై తీవ్ర ప్రభావం చూపిన యుద్ధంలో మనం ఈ యుద్ధం ముగింపులో మనం ఎక్కడా పాత్ర లేదు. ఇవాళ ట్రంప్ ఎక్కడన్నా ఇండియాకి థ్యాంక్స్ చెప్పాడా? అసలు ఎక్కడన్నా మన రోల్ ఉందా? అసలు ఏమీ లేదు. ఈ నెగోషియేషన్లో కానీ, ఈ డిప్లొమసీలో కానీ అబ్సల్యూట్లీ జీరో రిలవెన్స్ ఉన్న దేశం భారతదేశం అయిపోయింది. ఇది మనకెంత ఆవేదన కలిగించే అంశం. ఒక గ్లోబల్ సూపర్ పవర్ కావాల్సిన దేశం ఉక్రెయిన్ యుద్ధాన్ని మన మోడీ ఆపుతున్నాడు అని చెప్పుకున్న దేశంలో మన పక్కనే జరుగుతున్న వార్ క్లోజ్ చేయడంలో మన పాత్ర జీరో. అది కూడా మనకు అవకాశం ఉండి పోగొట్టుకున్నాం. ఎందుకంటే మనం అమెరికాకు క్లోజ్, ఇజ్రాయెల్కు క్లోజ్, ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, సౌదీ, యుఏఈ, ఖతార్లతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అందరితో మంచి సంబంధాలు ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఈవెన్ పాకిస్తాన్కు లేదు, చైనాకు లేదు, ఎవరికి లేదు.
అంత మంచి అవకాశం ఉండి కూడా మనం ప్రైమ్ మినిస్టర్ అనుసరించిన ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించిన ఒక షార్ట్ సైటెడ్ ఫారెన్ పాలసీ వల్ల ఇండియా ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయింది. ఇజ్రాయెల్తో మనం వ్యవహరించిన తీరు, ఇరాన్ అధ్యక్షుడిగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోతే కనీసం సంతాపం కూడా తెలియకపోవడం, సో మనం కంప్లీట్గా డొసైల్గా ఉండడం అనేది మన దేశ గౌరవాన్ని తగ్గించింది. ఒక కీలకమైన అంతర్జాతీయ పరిణామాల్లో ఇండియాకు పాత్ర లేకుండా పోయింది. ఇప్పుడు ఏమాత్రము ఇప్పుడు ఇప్పటితో పోలిస్తే 1950s కొరియన్ వార్ అప్పుడు ఇండియన్ స్టేటస్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎ మిలిటరీ పవర్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎకనామిక్ పవర్, ఇట్ ఈస్ నాట్ ఎ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ పవర్. కానీ ఆ రోజుల్లో కొరియన్ వార్పై జరిగే డిప్లొమసీలో, నెగోషియేషన్లో కూడా ఇండియా మాట విన్నారు. ఇండియా మాటతో జరిగిందా, ఏమన్నా అవుట్కమ్ ఉందా లేకపోవచ్చు, కనీసం ఇండియా వాజ్ అట్లీస్ట్ పార్టిసిపేట్. ఇప్పుడు అది కూడా లేదు, ఇంత గొప్ప దేశం. సో ఇదొక ఘోరమైన ఫారిన్ పాలసీ ఫెయిల్యూర్. ఇక మనది లేకపోగా పాకిస్తాన్ ఉండడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ కేంద్ర బిందువుగా మారిపోయింది. దీని ఫలితంగా అమెరికా పాకిస్తాన్ల మధ్య మైత్రి పెరుగుతుంది, ఇరాన్ పాకిస్తాన్ల మధ్య మైత్రి పెరుగుతుంది, సౌదీ, ఖతార్ అండ్ యుఏఈ అండ్ పాకిస్తాన్ల మధ్య ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. పాకిస్తానే కాదు, ఈ వార్ నివారణలో పాకిస్తాన్, తుర్కీయే, సౌదీ అరేబియాలు, ఖతార్ కీలక పాత్ర పోషించాయి. ఈ నెక్సస్ రేపు మినీ ఇస్లామిక్ నాటో దిశగా అడుగులు వేస్తే భారతదేశానికి మరింత నష్టం. ఒక దిక్కుమాలిన దేశం, ఒక పడుకునే దేశం ఇవాళ ఈ డిప్లొమసీలో కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే ఫస్ట్ ఎవరు అనౌన్స్ చేశారు? ఈ ఒప్పందం కుదిరిందని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. సో ఈ మొత్తం డీల్ కుదిర్చడంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్కి ఇజ్రాయెల్తో పడదు, ఇరాన్కు అనుమానమే పాకిస్తాన్ పైన, అయినా పాకిస్తాన్ ఆ పాత్ర పోషించింది. అన్ఫార్చునేట్లీ ఇండియా పోషించలేదు. ఫలితంగా పాకిస్తాన్ డిప్లొమాటిక్ స్టేచర్ ఏమాత్రం పెరిగినా మనకు చాలా నష్టదాయకమవుతుంది. ఉదాహరణకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లపై యుద్ధం చేసేటప్పుడు పాకిస్తాన్ ఫ్రంట్ లైన్ అలైగా చేరడం మనకెంతో ఇబ్బందిగా మారింది. ఇప్పుడు చూడండి మీరు, ఇండియా పాకిస్తాన్పై దాడి చేస్తే, ఆపరేషన్ సింధూర్ కనుక మళ్ళీ మొదలైతే, మన పైన టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగితే ఇవాళ పరిస్థితి ఏంటి? మనము పాకిస్తాన్కు మద్దతుగా సౌదీ వచ్చే ప్రమాదం ఉంది, తుర్కీ వచ్చే ప్రమాదం ఉంది, ఖతార్ వచ్చే ప్రమాదం ఉంది, అమెరికా ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇవాళ ఇంత పెద్ద వెస్ట్ ఏషియా వార్ను ఆపడంలో కీలక భూమిక పోషించిన నేపథ్యంలో అవకాశం ఉంటుందా? అందువల్ల ఇట్ ఇస్ ఎ బిగ్ ఫారిన్ పాలసీ రివర్సల్ ఇండియాకు. ఆ బిగ్ స్ట్రాటజిక్ దెబ్బ, వ్యూహాత్మక దెబ్బ మన భారత ప్రభుత్వ ఫారిన్ పాలసీ వల్ల ఈ వార్ ముగించే క్రమంలో మనం ఎదుర్కోవాల్సిన ఒక పరిస్థితి. సార్, ఎట్టకేలకు యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంతో ప్రపంచం ఏం నేర్చుకుంది సార్? ప్రపంచం ఏం నేర్చుకుంది అంటే, ఒకటి, ఈ సింగిల్ సూపర్ పవర్ డామినేషన్ అనేది మనకు పోతుంది, మల్టీ పొలారిటీ వస్తుంది అని చెప్పినా స్టిల్ అమెరికన్ ఎజోమనీ తిరుగు లేకుండా ఉన్నది అనేది ఒక ఉదాహరణ. మీకు వెనిజులా నుంచి ఇరాన్ వరకు ఈ ప్రపంచంలోని ఏ దేశాలు ఏమీ చేయలేకపోయాయి. ఈ వార్ ఆపలేకపోయాయి, ట్రంప్ దూకుని ఆపలేకపోయాయి. అంటే ఈవెన్ టిల్ గ్లోబల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆర్డర్ను ఒక అగ్రరాజ్యం ఇవాళ శాసించగలదు అనేది మరొకసారి రుజువైంది. సో అల్టిమేట్గా అమెరికా ఏం సాధించిందనేది ప్రశ్న అయినప్పటికీ కూడా, సో ప్రపంచము అమెరికాను నిలువరించలేకపోయింది వెనజులా నుంచి ఇరాన్ వరకు అనేది మొదటిగా మనకు అర్థం కావాలి. అంటే దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? సో బహుళ ధ్రువ ప్రపంచం ఎమర్జ్ అవుతున్నప్పటికీ కూడా మనము ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యాన్ని నిలువరించలేకపోతున్నాయి. అందువల్ల అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా బలమైనటువంటి కూటమి ప్రపంచంలో ఏర్పడితే తప్ప అమెరికా దూకుడును మనం ఆపలేము అని. రెండవది ఏమో తెలుస్తోంది అంటే, ఎంతటి బలమైన దేశమైనా ఈ ఆధునిక యుద్ధములో బలహీనమైన దేశంపై కూడా సంపూర్ణమైన నిర్ణయాత్మకమైన కాంప్రిహెన్సివ్ అండ్ డిసిసివ్ విక్టరీ రాదు. మీకు ఇంత యుద్ధం చేసిన అమెరికా ఆఖరికి ఏం చేయగలిగింది? ఇరాన్ ఏమి చేయలేకపోయింది.
ఇరాన్లో రెజిమ్ చేంజ్ సాధించలేదు, ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ పైన క్లియర్ కమిట్మెంట్ తెచ్చుకోలేకపోయింది, ఇరాన్ మిసైల్ శక్తిని ఆపలేకపోతుంది, ఇరాన్ తన మిత్రపక్షాలకు ఇచ్చే మద్దతును ఆపలేకపోయింది, పైగా శాంక్షన్స్ ఎత్తివేయాల్సి వస్తుంది, స్తంభించిన నిధులను రిలీజ్ చేయాల్సి వస్తుంది, ఇరాన్ పునర్నిర్మాణానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అల్టిమేట్గా వాట్ డిడ్ అచీవ్ యుఎస్ అంటే నథింగ్, ఏమి రెండు వైపులా నష్టం జరిగింది తప్ప ఏం మిగిలింది ఏమీ లేదు. సో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణమైంది, ప్రపంచ ఇంధన సంక్షోభానికి కారణమైంది. సో అందువల్ల సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ కాలంలో మనం ఉన్నాం. బలమైన దేశమైనంత మాత్రాన ప్రతి సందర్భంలోనూ బలహీనమైన దేశమైన మీరు యుద్ధంలో కంప్లీట్గా ఓడించలేరు. ఇది ఆల్రెడీ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ అనుభవం నేర్పింది, ఇప్పుడు తాజాగా మరోసారి ఇరాన్ అనుభవం కూడా నేర్పింది. ఇప్పటికైనా ఇది మీకు ఉక్రెయిన్ అనుభవం కూడా అదే. ఇవాళ ఉక్రెయిన్ వార్, రష్యా చాలా శక్తివంతమైన దేశం, ఉక్రెయిన్ కంపారిటివ్లీ బలహీనమైన దేశం, కానీ ఉక్రెయిన్ వార్ ఆపగలిగిందా? 20% ల్యాండ్ ఆక్రమించుకోగలిగింది. కానీ కంప్లీట్గా ఈ వార్లో రష్యా అయితే విక్టరీ సాధించలేదు, ఈవెన్ టుడే సాధించలేదు. ఇప్పుడు మీకు ఈవెన్ వరల్డ్ వార్ I దాటి మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సమయాన్ని మించి ఇవాళ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. 4 ఏళ్ళు అయిపోయింది, ఏమీ లేదు. మోర్ దెన్ 4 years కానీ ఎక్కడా వార్కు కంచు మేరలు ఎండ్ లేదు. సో అందువల్ల మోడర్న్ వార్స్ యొక్క క్యారెక్టర్ ఏంటి, అసిమెట్రిక్ వార్ఫేర్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఇది ఈ అనుభవం మనకు స్పష్టం చేయండి. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పటికీ కూడా జియో పాలిటిక్స్కు వరల్డ్ ఎకానమీ ఎంత ఫ్రెజైల్గా ఉంది అనేది మరొకసారి అర్థమైంది. అంటే ఏదైనా ఒక టెన్షన్ మొదలైతే ప్రపంచంలో అది ప్రపంచాన్ని విలవిలలాడిస్తుంది అని. ఇప్పుడు ఇరాన్ ఒక స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసేస్తేనే ఇంత జరిగింది. అమెరికా నావల్ బ్లాకేడ్ స్టేట్ ఆఫ్ హర్మూజ్తో ప్రపంచంలో ఉన్న ఇంధన సరఫరాలకు అడ్డంకి ఏర్పడ్డది. ఇంధన ప్రైసెస్ గణనీయంగా పెరిగాయి, స్టాక్ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి, మనీ మార్కెట్లు తలకిందులయ్యాయి. సో ప్రపంచంలో వృద్ధి రేట్లు దెబ్బతిన్నాయి, ఇన్ఫ్లేషన్లు అమెరికా నుంచి ఇండియా వరకు పెరిగాయి. సో ఒక కంప్లీట్ జియో ఎకనామిక్స్, గ్లోబల్ ఎకానమీ ఈ స్టిల్ ఓస్టేజ్ టు జియో పాలిటిక్స్. అంటే ప్రపంచంలో జియో పాలిటికల్ డెవలప్మెంట్స్కు ఎకానమీ ఫ్రెజైల్గా ఉంటుంది అన్నదానికి ఇదొక ఉదాహరణగా మనకు నేర్చుకోవాలి. 4వది ఏంటంటే ఇప్పటికైనా దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్. మన ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పినట్లు ఇది యుద్ధాల యుగం కాదు. సమస్యలు ఉంటే డైలాగ్ ద్వారా, టాక్స్ ద్వారా, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ద్వారా, డిప్లొమసీ ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప వార్స్ కెనాట్ సాల్వ్ డిస్ప్యూట్స్ అనేది మరొకసారి రుజువైంది. ఇప్పుడు ఇరాన్ డిస్ప్యూట్ సాల్వ్ అయిందా? కాలే. అమెరికా ఇరాన్ల డిస్ప్యూట్ సాల్వ్ అయిందా? కాలే. ఇజ్రాయెల్ లెబనాన్లో హిజ్బుల్లా డిస్ప్యూట్ సాల్వ్ కాలే. ఇజ్రాయెల్ హమాస్ డిస్ప్యూట్ సాల్వ్ అయిందా? మరి ఇంత యుద్ధం చేసి ఇంత నష్టం జరిగినాక ఏ డిస్ప్యూట్ సాల్వ్ అయింది? సో అందువల్ల వార్స్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. దానికి ఇదొక మరొకసారి